ఎరా బావా, ఆ పనికి ఇంకా టైం ఉందిగా, ఎంత పొద్దున్న ఎందుకు రమ్మన్నావు? చెప్తే కానీ నాకు ఒకటి చెప్పరా. నీకు నీ మరదండి ఎట్టమేనా? ఎందుకురా? మూసుకొని చెప్పా. చాలా ఇష్టంరా. ప్రేమించి అంత ఇట్టమా, పెళ్లి చేసుకుని తిట్టమా? ప్రేమించి పెళ్లి చేసుకొని తిట్టం. మరి మీ బావ సంగతి ఏంటి? అడసలే మూర్ఖుడు, అడుపుకోడుగా. ఆడ ఒప్పుకునేదేంటి బొచ్చుగాడు. నేను ఒప్పుకోదు కానీ లేపుకొచ్చేస్తా. తను ఒప్పుకోవాలంటే ముందు నువ్వు చెప్పాలిగా, నువ్వంటే ఇట్టమని. చెప్పాలి కానీ ఎక్కడ టైం కుదరట్లా, అది కనపట్లా. సరే పద, గుడికి వెళ్దాం. పనికొచ్చే గుడికి ఎందుకురా? నీ మరద అక్కడ ఉంది మరి, ఎక్కడా? ఊరి చివరి ఊరి దగ్గర. ఇగలే తెలుసు. నేనే రమ్మన్నానా? సరే అయితే. రే, ఎక్కడికి రా? నా మరదలు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఏం చేస్తావే? సరే వెళ్ళు. నేను అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు బే? దా. సరే. తోడు రమ్మంటే వచ్చావు, లోపల రమ్మనుకుంటా రాకే. ఓర్ని. దివ్యా, ఒకసారి ఇటు తిరగవే, నీకు కూడా చెప్పాలి. చెప్పు బావా, అటు తిరిగిపోయావేంటి? ఏం లేదు కానీ నువ్వు అట్టాగే ఉండు, నేను చెప్పాల్సింది చెప్తా. పెళ్ళి ఒప్పించడానికి 100 అబద్ధాలు ఆడొచ్చు అంటారే, కానీ ఇప్పుడు ప్రేమను ఒప్పించడానికి కూడా 100 అబద్ధాలు ఆడుతున్నారు. నాకు అది రాదు. నేను మొదట ప్రేమించింది నిన్నే అని చెప్పను, ఎందుకంటే అది అబద్ధం. కానీ చివరిగా ప్రేమించింది మాత్రం నిన్నే అని చెప్తా, ఎందుకంటే ఇది నిజం. ఒకసారి నన్ను నమ్ము, నీ కంట్లో కన్నీరు నీ మొక్కలో తొక్కుని రాకుండా చూసుకుంటాను. ఒకసారి నన్ను నమ్ము, నీ కంట్లో కన్నీరు నీ మొక్కల వద్ద దుఃఖం రాకుండా చూసుకుంటాను. కానీ నా అన్న ఒప్పుకోడు. నేనేం అడిగా? నిన్ను ప్రేమిస్తున్నా అని. నువ్వు నాకేం చెప్పావు? నా అన్న ఒప్పుకోడని. దాని జవాబు అదేనా? మీ అన్న బొచ్చుగాడు అని కొడతా, గట్టి కొడతా త్వరలో. నాకు ఎది చదువుద్దు, ఇట్టమా కాదా? ఇష్టమే, దా పెళ్లి చేసుకుందాం. నేను ప్రేమ అంటే నువ్వు పెళ్ళి అంటావేంటే? ఏ, పెళ్లి చేసుకోవడానికి ధైర్యం లేదా? బాగా చూసుకోవడానికి డబ్బులు లేవు. అయితే అలా కాదే, నువ్వు చదువుకుంటున్నావుగా. నీ ఫోటో నా ఫోన్లో ఉండడం మా అన్నయ్య చూశాడు, తర్వాత నాకు పీకాడు. అప్పటి నుంచి పెళ్ళి పెళ్ళి అని స్టంట్ వేస్తున్నాడు. ఇంకో 2 years ఆగన్యా, బీటెక్ అయిపోతుంది అంటే వినట్లా. అందుకే హరి అన్నయ్యకి చెప్పి నేను ఇక్కడికి రప్పించా. అంటే ముందు నువ్వే ప్రేమించేసి ఇవన్నీ చెప్పడానికి ఇక్కడ రప్పించావు నన్ను? అవును. మరి ముందు నువ్వే ప్రేమించినప్పుడు ముందు నువ్వే చెప్పొచ్చుగా, నాతో ఎందుకు చెప్పించను? అంటే బావా కొంచెం ఈగో. బాగుందే, ఈ కొంపలు కాల్చలాగరా నీకు
ప్రేమించని చెప్పడం కొత్తదే. సరే పద, అది కట్టేస్తా. రాజు, ఆ, నువ్వు నన్ను ఏం చూసి లవ్ చేసావు? కులం, డబ్బు అదేంటి, నువ్వు నన్ను చూసి లవ్ చేయలేదా? లేదు. అంటే ఇప్పుడు ఆ రెండు లేకపోతే నన్ను లవ్ చేయు, అంతేనా? అంతే. ఏంటి మొహం తిప్పుకుంటున్నావేంటి? ఈ చేత్తో కొట్టాననుకో పర్మనెంట్గా తిరిగిపోతుంది. నీ రిక్వైర్మెంట్ నేను, నా రిక్వైర్మెంట్ క్యాస్ట్ అండ్ మనీ. సో ఎవరికి కావాల్సిన వాళ్ళు చూసుకుందాం, అంతే. అర్థమైందా? అన్న రాజన్నం, రాకేష్ గడు చెల్లిని పెళ్లి చేసుకున్నాడంట అన్న. ఇప్పుడు ఎక్కడున్నారా వాళ్ళు? రా దివ్య, కూర్చో. ఇదే మన ఇల్లు. మా అమ్మ నాన్న కట్టబడి కట్టారు. వాళ్ళు పోయి నాకు బాధనిచ్చారు. అందుకే నేను కట్టబడాలి. కట్టబడితే తిండి ఉంటుంది. నాదేం దద్దే చేద్దాం చేసినా ఎట్ట ప్రేమించావే? బావా, మనిషిని చూసి ఇష్టం పుట్టచ్చు, కానీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మాత్రం నీ మనసు చూశాక అనిపించింది. అందుకే ఇంట్లో ఎదిరించాను, నీతో వచ్చేసాను. అవునే, నువ్వు ఇంతకుముందు ఎవరిని ప్రేమించలేదా? చాలామంది నేను ప్రేమించే ఉంటారుగా. ప్రపోజల్స్ వచ్చాయి, రిజెక్షన్స్ జరిగాయి. అవునా? దేనికి? దేనికా? నేను నీతో ఉండాలనుకుంటున్నా, నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండాలనుకోవట్లా. అబ్బో, బాగా చెప్పావే. బావా, మరి నిన్ను ఎంతమంది లవ్ చేశారు? నన్నా? నా మొగరికి ఎవరు పడతారే? ఏ, నీకెందుకు? అలా అనుకోనే ఒక పిల్లకి ప్రేమిస్తున్నానని చెప్తే నీ బతుకు ప్రేమ అంది. బోనస్గా నీ అందం ఎక్కడా, నా అందం ఎక్కడా అంది. దానికున్న ఇది నీకన్నా బాగుంటుందేమో, కానీ నీకున్న ఇది దానికన్నా గొప్పది బావా. అందుకేనేమో నాకు నీ ఫేస్ కూడా అందంగా ఉంటుంది. కానీ దివ్య, నాతో ఉండి నీకు కట్టంగా ఉంటుంది. ఇష్టమైన చోట కష్టం ఉండదు. నా ఇల్లు చాలా చిన్నది. నీ మనసు చాలా పెద్దది. ఈ అమ్మ నాన్న తెచ్చిన తిండి నేను తేలేను. నువ్వు తినేదానిలో ఒక ముద్ద పెట్టినా చాలు, ముద్దు పెట్టినా చాలు. నేను తినే దాంట్లో నీకు ముద్ద పెడితే చాలు, కానీ నాకు నువ్వు ఉంటే చాలు. సరే బావా, లేట్ అయిందిగా, ఇంకా పడుకుందాం. సరే, రేపొద్దున పనికి వెళ్ళాలిగా. దివ్య, పనికి వెళ్ళొస్తా మరి. సరే బావా, త్వరగా వచ్చి. అరే బా, దివ్యం తీసుకుని బాగా తీసుకొచ్చేసావు. అది మీ బావ సంగతి ఏంటి? ఆడో బొచ్చిగాడు, మళ్ళీ ఆడు గురించి ఆలోచించడమా? నువ్వు అన్న తేలిక తీసాక ఆడెంత మంది చంపాడో నాకంటే బాగా నీకే తెలుసు. నువ్వెంత సొంత బావైనా నిన్నేం చేయకుండా ఊరుకుంటాడని అనుకోవట్లా. అసలు ఇప్పుడు ఆడేం చేస్తున్నాడు?
ఏరా శ్రీనుగా 2 రోజులకే వచ్చేసావే, ఇంకో వారం ఉండపోయావా? లేదులే అన్న, అంతకుమించి నిన్ను వదిలి ఉండలేను. ఇంతకీ మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారన్న. మరి చెల్లి? చెల్లి కూడా బాగానే ఉంది. చెల్లి అంటే గుర్తొచ్చింది, మొన్న ఇంటికెళ్ళి ఆడవిళ్ళలో చెప్పడం మర్చిపోయా. దిగే వెనకాల సూర్యగడ్డ పడుతున్నాడని వార్నింగ్ ఇచ్చామా? మళ్ళీ వెనకాల పడితే పొడి చేస్తామని చెప్పామా? కానీ వాడు మళ్ళీ పడ్డాడంట. ఇది చెప్దాం అనుకున్నా, ఈలోపు దివ్య పెళ్లి చేరడం ఇంకా అలా మర్చిపోయా. వస్తుందా? నాకు ఆకలేస్తుంది, ఏం చేయను? ఓ పక్క చంపాలి, ఇంకో పక్క తినాలి. ఓ పక్క చంపాలి, ఇంకో పక్క తినాలి. అదేంటన్నా మనం చంపేశావు? ఏ? అదే మనం చంపేసావేంటా అని. నువ్వు ఇక్కడ ఉంది నేను చెప్పింది చేయడానికి, నన్ను క్వశ్చన్ చేయడానికి కాదు. ఇప్పుడు సూర్యగాడు మా బావగాడు ఎక్కడ ఉన్నాడు? బుజ్జిగడ పనుల్లో పనిచేస్తానన్న. ఓకే, వాళ్ళిద్దరిని సాయంత్రం మన షెడ్కి తీసుకొచ్చి. సరే అన్న. బుజ్జిగారి పొలం అంటే అక్కడ మన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా రమ్మను. ఏ అన్న, వాళ్ళిద్దరిని చంపేస్తున్నావా? సూర్యగారిని చంపేస్తా, మా బావగాడిని వదిలేస్తా. అదేంటి, వాడు ఏం చేశాడో తెలుసు కదా, మరి వదిలేయడం ఏంటి? నాకు ఒక కత్తితో ఒక పోటుకి చంపాలని 100 గుండు సూదులతో గుచ్చుతూ చంపాలని. అర్థమైందా? నేను చేయగలుగుకుంటా. అన్నా, ఆ పని అయిపోయింది, డబ్బులు వస్తే మేము వెళ్తాం. ఎలా చేయ, అందరి పని అయిపోయింది, నీ ఒక్కడిది ఉండిపోయింది. 2 ట్రిప్పులు బర్త్డేస్ తిరిగేస్తే వెళ్ళిపోవచ్చు. ఇక నాకు కూడా వేరే పని ఉంది. ఆకలేస్తుంది బాబు, తినేసి వచ్చాక మోసేస్తానయ్యా. అచ్చా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికే 1/2 గంట పడుతుంది. మళ్ళీ నువ్వు అక్కడ తినేసి తిరిగి వచ్చేంత వెయిట్ చేయలేండి. నాకు అంత టైం లేదు, కానీ ముందు మోసుకెళ్ళు, ఆ తర్వాతే తిను. అది కాదు బాబు, ఆకలేస్తుంది, అర్థం చేసుకోండి అయ్యా. ఒంట్లో ఓపిక కూడా లేదయ్యా. ఓపిక లేనప్పుడు పని కింద వచ్చావా ముసలి లంచా కొడక? నా దగ్గర పని చేసుకుని బతికే నా కొడుకువి నన్నే కొడతావరా? పెద్ద ఉద్యోగపోతే నిన్నేంటి, నీ బాబునైనా కొడతా. మా నాన్నే కొడతావా? మా నాన్న ఏం ఏంటో తెలుసా నీకు? తెలీదు. మా నాన్న తలుచుకుంటే ఏం చేయగలటో తెలుసా నీకు? తెలీదు, కానీ నేను తలుచుకొని నేనేం చేయకుండా తెలుసు. ఏం చేస్తావురా? ఇట్రా. రాకేష్ గారిని సూర్య గారిని రాజన్న షెడ్యూల్ రమ్మన్నాడు. షెడ్యూల్ వచ్చేయండి.
ఈ బోగ్గలు ఫైట్ చేస్తారంట, నేనేమో బజ్జీలు కోయాను. చే ఇప్పుడు కాదులే, ఇంకా టైం ఉంది. వంకాయ బజ్జీ బాగుంటుంది కదా. బాగుంటుందన్న, మరి నా చెల్లి, ఇంకా బాగుంటుందన్న. మరి ఇది బాగాలేదు కదా. బాగాలేదన్న. మరి నా చెల్లి వెనకాల పడితే వాళ్ళన్న మంచోడు కాదు, వాడు ఒక దుర్మార్గుడు, కత్తితో పొడుస్తాడు, ఆయన వాడు చెప్పినా వినకుండా పడ్డావంటగా. అది నాకు ఇవాళే తెలిసి, అందుకే పొడవడం జరిగింది. ఇక నువ్వు కింద పడడానికి తప్ప వెనక పడడానికి పనికిరావు, ఎందుకంటే పైకి పోయావు కాబట్టి. నేనంటే భయం లేకపోవచ్చు, ఇదన్నా భయం ఉండాలిగా, దీంతోనేగా పొడుస్తా అని చెప్పింది. ఎరా ఏంట్రా రియాక్షన్ ఏం లేదు? వీడు నీ చెల్లి వెనకాల పడుతుందని నాకు తెలియదు, తెలిస్తే ముందు నేనే పొడిసేవాడిని. అచ్చా, అసలు నువ్వెవడరా పొడవడానికి? నువ్వు ఒక బేకారుగాడు, కూలీ నా కొడుకు. ఏదో వరుసకు బావైనంత మాత్రాన లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవడం అనా? నెక్స్ట్ మన పరిస్థితి అంతే. మాటలు చెప్పడానికి పోట్లు పడడం చాలా తేడా ఉంది. అచ్చా, మరి ఇప్పుడు పొడిసిందేంట్రా? నువ్వు మాట్లాడక పొడుస్తూ ఏం పొడిచాక మాట్లాడతా. ఏం చూసుకున్నారా అంత పవర్గా మాట్లాడుతున్నావు? ఈ చుట్టూ నా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని కొట్టే మగాడు ఎదురుగా ఉన్నాడు. డస్ట్ ఎక్కువ అయిపోయింది, లొకేషన్ మార్చండి రా.
ఎరా చేయ రాకేష్ గారు ఎక్కడ దేనికి అని నరికేస్తానే బాబా. అది నీ వల్ల కాదే. ఎందుకు కావాలరా? ఎందుకంటే నీకు ఆడి గురించే తెలుసు, నాకు ఆడి బాబు గురించి కూడా తెలుసు. నేను ఆడి గురించి అడుగుతుంది, నేను వాడి బాబు గురించి చెప్తావేంట్రా? ఎందుకంటే వాళ్ళిద్దరిది ఒకటే రక్తం. అనుకున్నంత ఈజీగా వాళ్ళు చంపలేవు. వాళ్ళని పడగొట్టినా పొడి చేసినా పైకి లేవకుండా మాత్రం ఉండరు.
నాకు కోపం వస్తే ఎట్ట కొడతాం నాకే తెలియదు, మీకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది. పైకి పంపకుండా ఉంచారు. నన్ను అనవసరంగా కిరికేసావురా.